ఏగో చూడురు భయ మాకు ఎవరి మీద ఏం కక్షలు లేవా, జనాలకు అనుమానం ఉన్నది. ఓట్ల ముందల గుపుక్క అని కూలబోయింది. మరి కూలితే ఏం సంగతి ఎట్లా అన్నట్టు మేము సర్కార్లకు వచ్చినాక తెలుసుకోవాలన్నా వద్దా? మరి అది మాల్క పరాకు ఉన్నదా, కాంట్రాక్టర్ల పరాకు ఉన్నదా, సర్కారు పరాకు ఉన్నదా, మరి ఎట్లున్నది మాకు తెలియాలి కదా. అందుకనే మూకుమ్మడికి వచ్చి పరిశీలించి పోదాం అనుకుంటున్నాం. గదానికే ఎందుకో భయం భయం అవుతుందేమయ్యా మీకు. ఎవ్వలేం భయాలు పెట్టుకోకురి. అసలు దాని హాలతేంది అవకాతేంది చూడనీక పోయినాము. ఇక అబ్బో మన గుమ్మడికాయలు దొంగవాలంటే భుజాలు తడుముకున్నట్టు ఏమిటికాయ అంతా ఉరుకులాట. మేము ఏమంటున్నాం, దాని కథ ఏమున్నది, హాలత ఏమున్నది, పైసలు ఏమైనాయి, మరి పని ఏమైంది, ఎట్లా జరిగింది అనేది ఎరక చేయాలన్నా వద్దా జనాలకు? మా సర్కారు వచ్చింది కదా, అగో గందుకే వచ్చినామని కాంగ్రెస్ మంత్రులు ఓ తీరుగా చెప్పుకొస్తున్నారు ముచ్చట. ముందుగాల మన ఉత్తమ్ కుమార్ల వారు చెప్తున్నారు కదా, ఇందాం రారే ఆ ముచ్చట ఏందో. మాకు ఎవ్వరి మీద ఎసొంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు, కోపాలు లేవు, ఏమీ లేవు. మేడిగడ్డ బ్యారేజ్ మీద జనాలకు మస్తుగా అనుమానాలు ఉన్నాయి. ఇక దీని కథ ఏంది, ఎట్లున్నది అని చెప్పి అధికారులను అడిగి తెలుసుకోవాలా. ముందుగాల అటెనక చిక్కి ఏదైనా చెయ్యాలా. గందు గురించనే గిడికొచ్చినాం మేము అని చెప్పి ఇక మొత్తం మీద తెలంగాణ మంత్రులు మేడిగడ్డ బ్యారేజ్ కాడికి చేరుకున్నారులా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో. మాకెవరిపైన వ్యక్తిగత ద్వేషాలు లేవు, వ్యక్తిగత ఆలోచనలు లేవు. సాంకేతిక పరంగా నిజంగా ఎక్కడా లోపం జరిగిందో స్పష్టంగా సుస్పష్టంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మీరు ఉంది నడిపియండి. ఆనాడు జరిగిన అంశాలు కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు కోరటానికి ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కనుక అనేక గ్రామాలు మా నియోజకవర్గంలో ముంపుకు గురవుతున్నాయి. అటు ప్రక్కన ఉన్న చెన్నూరు కానీ ఆ గ్రామాలు కూడా ముంపుకు గురవుతా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో నేను కోరుతా ఉన్నా, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని కరకట్టల నిర్మాణం చేసి మరి ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలని, అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్న రైతు సోదరులను కాపాడే కార్యక్రమం చేయాలని. అది చూసిరు కదా గదన్నట్టు కథ. ఇక మేడిగడ్డ బ్యారేజీ మీద జనాలకు బాగానే అనుమానాలు ఉన్నాయి అని చెప్పుకొచ్చిరు మంత్రులు. ఇక ప్రత్యేక హెలికాప్టర్లల్లా ప్రాజెక్టుకు చేరుకున్న మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించిండ్రు. ఇక గాళ్లకు ఎవ్వరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవని, సాంకేతిక లోపాలను జనాలకు తెలియజేస్తాం, గందు కొరకే గిడికొచ్చినాం, నీరు నిల్వ ఉన్నప్పుడు గ్రామాలు ముంపునకు గురైతున్నాయి అని చెప్పుకొచ్చిరు మంత్రులు.